తలెత్తుకునేలాగా నువ్వు ఉండాలంటే నీ పార్టీ బలంగా ఉండాలి. ఇవాళ ఎక్కడికో పోతే రాయపూర్ ఇక్కడ రాయచూరు పోతే సీతక్క అంటే గుర్తుపట్టిరు అన్న చెప్తే. మొన్న ఎవరో చెప్తున్నారు సీతక్క పేరు చెప్పగానే ఆయన ₹1,00,000 అడిగినోడు 30,000కు నాకు సీట్ ఇప్పించిండని. అంటే ఇవాళ మీ అందరి యొక్క సహకారంతో మీరందరూ నన్ను గెలిపించారు కాబట్టి నేను ఇవాళ ప్రపంచానికి ఎంతో కరోనా టైంలో పరిచయమైన. ఎందుకు పరిచయమైన? కష్టపడ్డాం కాబట్టి ప్రపంచం నా గురించి వెతికింది, ప్రజలు నా గురించి చూసిరు. అది దానికంతా కారణం మీరు నన్ను గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కాంగ్రెస్ పార్టీ ఒక పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ, యువకుల పార్టీ, పేదలకు ఏదున్నా చెందాలి అని ఆలోచించే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి ఓట్లు అడిగేది. కానీ మిగతా పార్టీలు కులం పేరుతో రెచ్చగొట్టడం, మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టడం, ఇట్లాంటివి చేసి ఓట్లు అడిగే సిద్ధాంతం మన పార్టీది కాదు, మాది కూడా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళది ఎవరిది కూడా కాదు. అని ఒక ఇల్లు నిర్మిస్తే పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు అంత గట్టిగా అన్నేళ్ళు ఉంటుంది, అవునా కాదా? మరి పార్టీ బలంగా ఉండాలంటే గ్రామంలో కార్యకర్త బలంగా ఉండాలి, గ్రామంలో కమిటీలు బూత్ కమిటీలు బలంగా ఉండాలి. ఏదో పేర్లు రాసుకొని పేరు రాసుకొచ్చిన సీతక్కకి ఇచ్చిన, సీతక్క రేవంత్ రెడ్డికి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇస్తే అది కాదు. పేక మేడల్లాగా కూలిపోతాం. పేక మేడలు అంటారు కదా, వాటితోటి ఇల్లు కడుతుంటుందా? కూలిపోతుంది. ఇటుకతోటి కట్టేది ఇటుకతోటే కట్టాలి, సిమెంట్ బందోబస్తు పెట్టాలి. పార్టీని గ్రామంలో పటిష్టంగా ఉంచాలి. అప్పుడే కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ సిద్ధాంతం నీకు తెలుసు, నువ్వు ప్రచారం చేయాలి, ఊర్లో నలుగురిని కూడగట్టుకు రావాలి, ఇతర పార్టీల నుంచి కూడా మనం ఆకర్షించుకోవాలి. అప్పుడే పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.